హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా నా తరపున అందరికీ జై శ్రీరామ్. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. 2 వీక్స్ వరకు అయిపోయింది షాయద్ నా వీడియో రాలేదు. మా స్టోరీ వీడియో, మా లైఫ్ జర్నీ వీడియో రాలేదు మీ ముందుకి. ఎందుకంటే నేనేమనుకున్నానంటే మొన్న మేము జాతరలోకి వెళ్ళామన్నమాట. ఆ వీడియో చేసిన తర్వాత అప్పుడు నా స్టోరీ గురించి చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఆ వీడియో అంతలా వెళ్ళలేదన్నమాట. మరి ఏమైందో తెలీదు నాకు. మళ్ళీ నేనేమనుకున్నానంటే సరే చలో ఇప్పుడు నా జర్నీ గురించి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను మధ్య మధ్యలో కొంచెం అలాంటి వీడియోస్ కూడా వేస్తే ఇప్పుడు జాతరలోకి వెళ్ళాము, మేము ఎక్కడైనా బయటికి వెళ్ళాము, అలాగైతే కొంచెం బాగుంటుంది కదా. ఒకే స్టోరీ కంటిన్యూ చేస్తే బాగోదనేసి ఆ వీడియో వేశాను అనమాట. ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి తప్పకుండా. దానికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నా స్టోరీ ఎక్కడి నుంచి ఆగిపోయిందంటే, మేము మచిలీపట్నంలో ఇప్పుడు మా అక్క మ్యారేజ్ అయిన తర్వాత మా డాడీ ఆరోగ్యం కూడా పాడైపోయింది. తర్వాత అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్క ఇంటికి వచ్చేయడం కానీ ఇంట్లో అలాగా మొత్తం అంటే చాలా మామూలు పాడైపోయింది ఇంట్లోని. తర్వాత ఒక ఆంటీ కలిసింది కదా మాకు, పని ఇస్తుందనేసి చెప్పానన్నమాట ఆ వీడియోలో. ఇప్పుడు ఆవిడ ఏం పని ఇచ్చింది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను తప్పకుండా. అయితే ఆవిడ ఏంటన్నదంటే, ఆవిడ అన్నది నాకు మా అమ్మకు అన్నదన్నమాట, ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇప్పుడు 4 ఆడపిల్లలు ఉన్నారు, మీరు పని చేస్తానంటున్నారు. అక్కడ ఏంటంటే ఆంధ్రాలోని అంత ఫేమస్ ఏంటంటే చాలా ఫేమస్. ఇప్పుడు అక్కడే తయారవుతాయి కాబట్టి ఆ అన్ని వస్తువులు, గాజులైనా కానీ, ఇప్పుడు మెల్లో వేసుకోవడం కానీ, ఇప్పుడు ఏది లేడీస్ ఏ టు జెడ్ ఏ వస్తువు ఒక్క వస్తువు అయినా ఇప్పుడు అక్కడే తయారు చేస్తారు కాబట్టి. ఎందుకంటే అక్కడ మేము ఇప్పుడు అన్ని వస్తువులు ఇక్కడ గుజరాత్లో కూడా అమ్ముతారు. కాకపోతే నేను మా ఆయన గారికి అదే చెప్తాను. ఎందుకంటే మేము అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాము. ఆ వస్తువులు తయారు చేయడం కానీ అవన్నీ ఇక్కడ తయారు చేయడం అయితే జరగదు, అక్కడే తయారవుతాయి కాబట్టి నాకు చాలా ఇదిగా అనిపించేది. అయితే ఆ వస్తువులు అన్నీ ఆ మెడలో ఒక గొలుసులాగా అప్పుడు మేము తయారు చేసేవాళ్ళు అనమాట. అది ఒక ఇంత ప్యాకెట్లోని అన్నీ అవి చిన్న బాల్స్ లాగా ఉంటే దానికి తయారు చేయాలన్నమాట. ఆ ఇంత ప్యాకెట్కి ఆవిడ 100 రూపాయలు ఇచ్చేదన్నమాట. దాంట్లో మ్యాక్సిమం ఒక 450 బాల్స్ అలాగుంటాయి. దానికి అలా కూర్చొని ఆ ఒక్క ప్యాకెట్కి కనీసం ఒక రోజైనా పట్టేది. కాకపోతే మేము దానికి లేదు, మా ఇంట్లో మేము సంపాదించి ఏదో ఒకటి చెయ్యాలి, గడవాలి మా ఇల్లు అనేసి ఒక్క గంటలో మా ఇద్దరు అక్క చెల్లెలు చేసేవాళ్ళు అనమాట ఆ పని. అలాగా కనీసం 1 సంవత్సరం వరకు చేశారు. ఇంట్లోనే పని చూసుకున్నారనమాట. ఇప్పుడు ఒక్క 100 రూపాయలు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఎంతమంది బతకాలి? 6 మంది బతకాలన్నమాట. 6కి 100 రూపాయలు ఏం గడుపుతుంది? ఆ రోజుల్లో అయితే గడిచేదేమో, ఈ రోజుల్లో అయితే అస్సలు గడవదండి. అయితే తర్వాత 1 సంవత్సరం వరకు మా అక్క చెల్లెలు అలాగే చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆవిడే ఏటన్నదంటే, మీరు ఇలాగా తొందరగా చేసే పిల్లలు పని అలాగా మీకు ఒక శాలరీ పనిలాగా, అంటే ఒక నెల శాలరీ లాగా చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది అనేసి ఆవిడ అన్నారనమాట. తర్వాత మేము అలాగా అమ్మాలు అదే ఆలోచించారు. అక్కలు ఇద్దరు చదువులు కూడా ఆగిపోతే వాళ్ళకి చాలా అంటే చాలా, వాళ్ళు ఇప్పుడు కూడా ఆలోచిస్తారు మా చదువు ఇలాగా అయిపోయిందనేసి. కాకపోతే ఏం చేస్తాము ఇంట్లో పరిస్థితి వల్ల. అయితే అక్కడ ఒక నెల జీతంలోనే వాళ్ళు అక్కడే పని చేయడానికి రెడీ అయిపోయారనమాట మా అక్కలు. చుట్టాల్లోనే, మా మమ్మీ చుట్టాల్లోనే గోల్డ్ కోరింగ్ పని ఎక్కువ కదా అక్కడ. అయితే అక్కడ నెల శాలరీలోని జాయిన్ అయిపోయారనమాట. ఇంట్లోనే, ఎక్కడ బయట కంపెనీ అలా కాదు, ఒక మమ్మీకి తమ్ముళ్ళలాగా అవుతారనమాట అతని దగ్గరే మా ఇద్దరు అక్కలు జాయిన్ అయ్యారు. పెద్ద అక్క అంటే మా రెండో అక్కకి స్టార్టింగ్లో అయితే 1200, మూడో అక్కకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే మేము అనుకున్నాము ఇప్పుడు ఇంటికి అంటే ఒక రోజుకి 100 రూపాయలు మేము చేసుకుంటాము, ఇప్పుడు ఆ జీతానికి వెళ్తే ఇంతలాగా వస్తే ఇప్పుడు ఏం సంపాదిస్తాము అనేసి తర్వాత అతను ఏమన్నారంటే 15 రోజులు మీ పని చూసి నేను పెంచుతాను, తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి అనేసి అన్నారనమాట.
తర్వాత 15 రోజులు మా అక్కల పని చూసి అతను మా రెండో అక్కకి 3000 జీతం, మా మూడో అక్కకి 3000 జీతం అలాగిద్దరికి ఇచ్చారనమాట. అలాగా నెలలోని 6000 శాలరీకి మా ఇంట్లో గడవడం అనేది చాలా అంటే చాలా ఇదిగా అనిపించేది. అలాగా అక్కలిద్దరు అక్కడికి వెళ్ళేవారు. నేను స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు చేసేవారు కదా ఆ గొలుసు పని, ఆ పని నేను చేసేదాన్ని అనమాట. స్కూల్ నుంచి నేను సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తే 5 గంటల నుంచి 8 గంటల వరకు కూర్చొని నేను ఆ పని చేసేదాన్ని. డాడీకి అయితే అప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతను ఏం చేయలేకపోయేవారు. అమ్మ అయితే ఇప్పుడు ఇంట్లో వండడం కానీ తినడం కానీ అన్ని ఇంట్లో పని చూసుకునేది. అలాగా మేము ఎన్ని సంవత్సరాలంటే ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు మేము చేసామన్నమాట. డాడీ ఒక 6 నెలల వరకు అలాగున్నారు. తర్వాత అతను కూడా బయట పనికి వెళ్ళిపోయారు. తర్వాత మా పిన్ని ఒక మాట చెప్పిందనమాట. మా అమ్మ వాళ్ళ చెల్లి, ఆవిడ విశాఖపట్నంలో ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అయితే ఆవిడ ఏమన్నదంటే, మీరు పిల్లలు ఒక దగ్గర, మీరు ఒక దగ్గర పని చెయ్యాలి అనేసి, పిల్లలు ఎన్ని రోజులు అలాగ ఆడపిల్లలు కష్టపడతారు, మీరు కూడా ఒక పని, ఇప్పుడైతే మీరు పనిలోకి వెళ్తున్నారు కాబట్టి, మా డాడీకి అన్నదనమాట, ఇప్పుడైతే మీరు పనిలోకి వెళ్తున్నారు కాబట్టి సరే, అయితే మీరు అక్కడ మీరు గుంటూరు జిల్లాలో అన్ని సంవత్సరాలు ఉండి మీరు ఎంత బాగుండే లైఫ్, మచిలీపట్నం వెళ్ళిన తర్వాత మీ లైఫ్ అలాగైపోయింది, సరే ఏదో ఒక ఇదైపోయింది అనేసి మీరు అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి విశాఖపట్నం. వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీ జీవితం ఎలాగుండేది అనేసి, ఎలాగుంటుంది అనేసి మీరు ఒకసారి ఆలోచించండి అనేసి మా పిన్ని చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పుడు డాడీ వెల్డింగ్ వర్క్, ఇప్పుడు మా పిన్ని వాళ్ళ మా బాబాయ్ అనమాట, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ కూడా వెల్డింగ్ వర్క్. అతనికైతే విశాఖపట్నంలో షాప్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి అతను షాప్ పెట్టుకున్నారు. అయితే మా పిన్ని అదే అన్నది, ఆ షాప్లో మీరు ఉండండి, ఇద్దరు ఒక పార్ట్నర్షిప్ లాగా చేసుకోండి అనేసి మా పిన్ని చెప్పిందనమాట. తర్వాత ఇప్పుడు డాడీ తరపున వాళ్ళందరూ, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ చెప్తే గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చేసారు, గుంటూరు నుంచి మచిలీపట్నం వచ్చేసారు. ఇప్పుడు మమ్మీ తరపున మమ్మీ వాళ్ళ చెల్లి చెప్పడం ఆ మాట, మళ్ళీ మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్తే అక్కడ ఏమవుతుందా అనేసి ఒక వారం వరకు ఆలోచించి మా మమ్మీ డాడీ తర్వాత ఏమన్నారంటే, సరే ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నావు, అక్కడికి వెళ్ళినా కూడా కష్టాలు ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం, జీతం కాబట్టి మనకి ఇది ముందుకు వెళ్ళాలి. సరే అయితే మేము అందరం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం అనేసి అక్కడ డిసైడ్ అయిపోయాం అనమాట, మా ఫ్యామిలీ మొత్తం. తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్పింది మా పిన్ని, మీరు అందరూ వచ్చేస్తే ఇల్లు గడవడం చాలా కష్టం, ఎందుకంటే ఆ అద్దెల్లు చూసుకోవాలి, మళ్ళీ మీరు పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ సెట్ అవుతుందా లేదా అనేసి మళ్ళీ ఒక ఆలోచన ఉంటుంది. ముందు మీరు ఆ అక్క ఇద్దరు వచ్చేయండి, తర్వాత పిల్లల్ని తీసుకుని రండి అనేసి ఆ మాట చెప్పింది. ఆ మాట విన్న తర్వాత మా డాడీ ఏమన్నారా ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం తెలుగు రాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మేనేజ్ చేసుకోండి. అయితే కొన్ని వర్డ్స్ ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే సారీ. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం. అందరికీ నా తరపున జై శ్రీరామ్.